ప్రైవేటు స్కూళ్లలోని అధిక ఫీజుల వసూలును తగ్గించాలని పాఠశాలల యాజమాన్యాలను కోరడం జరిగింది. ఇక ఏఐఎస్ఎఫ్ఐ నాయకుడు దుర్గాప్రసాద్, మాజీ కార్యదర్శి షేక్ హుసేన్ అన్నారు. పట్టణంలోని పలు విద్యా సంస్థల నుండి యాజమాన్యంతో స్టూడెంట్ యూనియన్ నాయకులు మాట్లాడారని, ముఖ్యంగా అధిక ఫీజులతోనూ పుస్తకాలతోనూ ప్రైవేట్ యాజమాన్యం ధర నిర్ణయించి సామాన్యుడిపై పెనుభారం మోపుతుందని అన్నారు. అటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాలని, ఫీజులు, పుస్తకాల ధరలను తక్షణమే నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఈ ఆకుల సత్యనారాయణను కోరినట్లు వాళ్ళు తెలిపారు. అమ్మట్లేదు అన్నారు. సరే మీరు అమ్మనప్పుడు మీరు తాళం చేయండి. మీ క్యాంపసే కదా, ఇది వేరే క్యాంపస్ కాదు కదా. అంటే ఇప్పుడు మీరు లాంగ్ రేట్ తాళం తీసుంది, మీ ఇంటర్ తాళం వేసింది, తాళం అనేది లేదన్నారు. గురజాల పట్టణంలో ఏఎస్ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూళ్లలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా మొన్న 2 రోజుల క్రితం ఎంఈఓ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈరోజు అన్ని స్కూళ్ళల్లో తిరిగి ఫీజులు ఏ రకంగా వసూలు చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ను కూడా కలిసి వివరంగా మాట్లాడి రావడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా పుస్తకాలు స్కూల్ మేనేజ్మెంటే ఎక్కువ ధరలకి అమ్ముతున్నారు. బయట నుంచి కనుక నోట్ పుస్తకాలు కానీ కొనుక్కుంటే స్కూల్లో గెలవ చేయమని చెబుతున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ వసూలు చేయమన్న ఫీజుల కంటే కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. 1వ తరగతి విద్యార్థికి సుమారు 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. స్కూల్ ఫీజులు అయితేవి, పుస్తకాలు అయితేవి, బ్యాగులు అయితేవి. అందుకని ఈనాడు ఉన్న పరిస్థితుల్లో చదువుని వ్యాపారం చేస్తూ విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిమ్మకి నీరెత్తనట్టుకుంటున్నారు. కాబట్టి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. గురజాల పట్టణంలో